గుడివాడ నుంచి కొడాలి నానిని తరిమేస్తున్నారా? ఇక నాని 20 ఏళ్ల ఎమ్మెల్యేగిరికి బ్రేకులు పడినట్టేనా? తన అధికార అహంకారానికి తెర పడినట్టేనా? అసలు నానికి వైసీపీ టికెట్ ఎందుకు ఇవ్వట్లేదు? మరి కొడాలి నానిపై ఉన్న వ్యతిరేకత ఏంటో తెలుసుకోవాలనుందా? నాని చేసిన మోసం కారణంగా ప్రాణాలు కోల్పోయిన కాపు నేత ఎవరో మీకు తెలుసా? పోనీ గుడివాడ టికెట్ దక్కించుకోబోతున్న ఆ కొత్త నాయకుడి బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా? గుడివాడ రాజకీయాల్లో గుబులు రేపుతున్న ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వరకు గుడివాడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరంటే ఇంకెవరు, కొడాలి నానినే కదా అని ముక్త కంఠంతో చెప్పేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఈసారి కొడాలి నానికి టికెట్ రావట్లేదనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. కొత్తగా మండలి హనుమంతరావు పేరు వినిపిస్తోంది. ఈయన వైసీపీ సీనియర్ నేత, వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు. పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు పలు చోట్ల గుడివాడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతోన్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పుడిదే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. 2004 నుంచి 2019 వరకు వరుసగా 4 సార్లు పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఇమేజ్ తో గెలిచిన నానిని కాదని హనుమంతరావుకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు ఇదంతా నిజమేనా? వైసీపీ అధిష్టానం నానికి నిజంగానే హ్యాండ్ ఇచ్చిందా లేదా? ఇప్పుడు తెలుసుకుందాం. గుడివాడలో కొడాలి నాని కాకుండా హనుమంతరావు పేరు తెరపైకి రావడానికి ఓ కారణం ఉంది. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, వైసీపీ నేత, నానికి స్నేహితుడు అయిన కాపు నాయకుడు అడప బాబ్జీ 2 ఏళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. ఆయన మరణానికి కారణం కొడాలి నాని చేసిన మోసమే అని పలువురు అనధికారికంగా చెబుతుంటారు. బాబ్జీకి నాని కోట్ల రూపాయల్లో అప్పు ఉన్నాడని, ఆ అప్పు తీర్చడంలో నాని నిర్లక్ష్యం వహించాడని, అంతేగాక నగదుకు బదులుగా ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తానని హామీ ఇచ్చి బాబ్జీని రాజకీయంగా మోసం చేశాడనే ప్రచారమూ ఉంది. కొడాలి నాని చేసిన మోసం వల్లే అడప బాబ్జీ గుండెపోటుకు గురై మరణించాడనే తీవ్రమైన ఆరోపణల కారణంగా నానిపై కాపు వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. అది ఇప్పటికీ కొనసాగుతోందని వైసీపీ నమ్ముతోంది. అందుకే కాపుల్లో ఉన్న ఆ వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నెగిటివ్ గా మారకూడదన్న ఆలోచనతోనే మరో కాపు నేత అయిన మండలి హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఇక మండలి హనుమంతరావు విషయానికొస్తే ఆయన దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడు. పైగా ప్రజలతో, ముఖ్యంగా కార్యకర్తలతో మంచిగా ఉంటాడన్న పేరుంది. కాబట్టి హనుమంతరావుకే టికెట్ దక్కుతుందని గుడివాడ ప్రజానికం నమ్ముతోంది. అయితే నాని అవుట్, హనుమంతరావు ఇన్ అంటూ సాగుతున్న ప్రచారానికి తెరదించేందుకు హనుమంతరావే స్వయంగా ప్రజల మధ్యకు వచ్చి తాను గుడివాడ వైసీపీ అభ్యర్థిని కాదని, నానియే పోటీ చేస్తాడని బహిరంగంగా ప్రకటించాడు. కానీ ప్రజలే నమ్మే పరిస్థితిలో లేరు. గుడివాడ నియోజకవర్గంలోని 2,10,000 మంది ఓటర్లలో 40,000 ఓట్లు కాపు సామాజిక వర్గానికి చెందినవే. అవి పోగా మిగిలిన వాటిలో ఎస్సీ సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువ. ఇలాంటి లెక్కలన్నీ పరిగణలోకి తీసుకున్న వైసీపీ అధిష్టానం చివరి నిమిషంలోనైనా హనుమంతరావుకే టికెట్ కేటాయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.